ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అసలు జూలై నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ, మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ, మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాస ఫలాలు చెప్పుకుంటున్నాం. అవునండి. కొన్ని గ్రహాలు తొందరగా మారటం ఎందుకు ప్రతి నెల చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే, కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము, ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న ఇబ్బందులు కలగటము సహజం, మనం చూస్తూ ఉన్నాం. అందుకని కదా మనం మాస ఫలాలు మామూలుగా చెప్పుకుంటాం. ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది, సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పండుగ నాడు. ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి, ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం. పైగా ఇప్పుడు కొంచెం శని వక్రించటం అనేటువంటిది ఒకటి. శని స్వక్షేత్రగతుడై ఉండి వక్రించడం, వక్రగతి అనేటువంటిది ఉండే దానివలన ఇప్పుడు ఈ జూలై మాసంలో 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. అలానే ముందుగా మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియజేయండి. మేషరాశి వారికి ఈ జూలై మాసము అంతా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు లాభసాటిగా లాభదాయకముగా ఉండబోతుంది. అలాగే ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయం రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది, దానికి ఎటువంటి లోటు ఉండదు గాక. నూతన వస్తు వాహనాలు కొనుగోలుకు ప్రయత్నాలు చేసుకోవచ్చు. మామూలు నూతన వస్తువులు, ఏ వస్తువు అంటే ఎవరికి తగినటువంటిది వాళ్ళు. వాహనాలు, బండి కొనుక్కోవడం దగ్గర నుంచి, ఆటో కొనుక్కునే వాళ్ళ దగ్గర నుండి, 2 వీలర్ కొనుక్కునే చిన్న వాళ్ళ దగ్గర నుండి, పెద్ద కార్లు, పెద్ద వాహనాల వరకు కూడా కొనుక్కోవచ్చును గాక. ఇవే కాదు మట్టి పనులు చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది టిప్పర్లు కొనుక్కోవడము, ట్రాక్టర్లు కొనుక్కోవడం, రైతులు ఇలా ఒకటి అనేటువంటిది ఉండదు కదా తల్లి. అందువలన వాహనం అనేటువంటిది కొనుక్కునేటువంటి వాళ్ళు కొనుక్కుంటారు. వీళ్లకు ఈ మాసంలో మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా మంచి లాభాలే ఉన్నాయి అనేటువంటిది తెలుస్తున్నది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం అనేటువంటిది ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తటస్థపడవచ్చును. అలాగే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు చేయటం, వెళ్ళాలి అని అనుకోవటం, దానికి సంబంధించినటువంటి టికెట్స్ బుక్ చేసుకోవడము, లేదా బయలుదేరి వెళ్ళటము, లేదా అనుకోకుండా అనూహ్యముగా ఎవరో వచ్చి పోదాం రండి అంటే వెళ్ళడం, ఇలా ఏదైనా కావచ్చు గాక. అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. నేను అదే ఇందాక చెప్తున్నాను కదా, ఉన్నట్టుండి వెళదాం రండి అని పిలుచుకొని వెళ్ళటమా, లేదా ఏదో అవసరమై వెళ్ళటము, అనేక రకాలుగా ఉంటాయి. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోవటం, ఇంతకంటే కావాల్సిందేముంది? ఏది పట్టుకుంటే ఆ పని పూర్తి చేసుకోవడం కంటే ఏం కావాలి? గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి మామూలుగా. అలానే ఇప్పుడు ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి?
తప్పకుండా శుభకార్యాలు చేస్తారమ్మా. చేసుకునే శుభకార్యాలు అంటే ఇంకా రాబోయే ఆషాఢ మాసం అయిపోతే శ్రావణ మాసం నుంచి ప్రారంభము కదా, కార్యక్రమాలు శుభకార్యాలు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటివి మాట్లాడుకోవడం జరుగుతుంది కాక. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి ఆలోచన చేయడం కాకుండా ఆచరణలో పెట్టడం, ఇది చేస్తారు. ఉద్యోగం వ్యవహారాలలో విజయము సాధించడం, ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో వాళ్ళకు కావాల్సినటువంటివి ఈ అనేక రకాలు, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు విజయం సాధిస్తారు. అది ఎటువంటిదైనా సరే. అంటే ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కంటే విదేశీయానం ఉందంటారా, అలా ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి? తప్పకుండా ఉందమ్మా. విదేశానికి వెళ్ళేటువంటి యోగము తప్పకుండా ఉన్నాయి, అందులో సందేహమే లేదు. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి, లావాదేవీ డబ్బు పరంగా. మామూలుగా ఈ మాసం ఎండింగ్లో చిన్నపాటి స్వల్ప అనారోగ్యము అనేటువంటిది కలగవచ్చునేమో, ఖచ్చితంగా కలుగుతుంది అనడానికి ఉండదు, కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా, మేషరాశి వాళ్లకు ఈ మాసము చాలా యోగవంతముగా ఉన్నది అనేటువంటిది సుస్పష్టం. అది సంగతి. అంటే వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి, ఇంకా కొంచెం మెరుగైన ఫలితం గురించి అలా? అమ్మ, మామూలుగా అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటిది లేదు. వాళ్ళ ఇంటి దేవుణ్ణి వాళ్ళు స్మరించుకుంటే మేలు జరుగుతుంది. ఎవరి ఇంటి దేవుణ్ణి ముందు ఇంటి దేవుణ్ణి మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కులదేవతను ఆరాధించుకుంటే మేలు జరుగుతుంది తల్లి. అన్ని రకాల యోగమే. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.